14వ అధ్యాయము 15వ అధ్యాయము కూడా ఒకేసారి చెప్పుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆబోతును అచ్చివేసి వదులట. మరలా వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస కథను చెప్ప ప్రారంభించిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా శివలింగ సాలగ్రామ దానమును చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింప చేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనిషికి పితృదేవతలు తమ వంశమందెవ్వరు ఆబోతును అచ్చివేసి వదులుదురా అని ఎదురు చూసుచుందురు. ఎవరు ధనవంతుడై ఉండియు పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చివేసి పెండ్లి అయినను చేయడో అట్టివారు రౌరవాది నరకములను అనుభవించుటే కాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయుదురు. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేయవలెను. ఇట్లా చేసిన వారు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జించవలసినవి: ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరులు ఎంగిలి ముట్టరాదు, శ్రాద్ధ భోజనము చేయరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారములందు సూర్యచంద్ర గ్రహణపు రోజులందున భోజనము చేయరాదు. కార్తీక మాసము 1 రోజులు కూడా విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం చేసినా మంచిది. 1 పూట భోజనము మాత్రమే చేసినా చాలా పుణ్యము. కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో చేసినట్లగునని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం కూడా చేయరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎవరైనా విడువకుండా కార్తీక మాసము చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటిని స్నానము చేయవలను. ఒకవేళ అలా చేసినప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి నది సరస్వతి నర్మదా కావేరి జలేస్మిన్ కురుం అని పఠించి స్నానము చేయవలెను. కాలక్షేపము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలెను. సాయంకాలము సంధ్యావందనాది కృత్యములు ముగించి శివపూజ చేయవలెను. శివార్చన చేస్తూ మంత్రోచ్చరణతో పూజను చేయవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల గంధర్వుడు అగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటులు చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలితము 1000 వాజిపేయ యాగములు చేసిన ఫలితమును కలుగును. ఈ కార్తీక మాసము 1 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మల నానా యోగులుగాను నక్క కుక్క ఇలాగా వేరు జన్మలెత్తుదురు. ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి పొందుదురు. అష్టైశ్వర్యములు కలుగుతాయి. 15వ అధ్యాయం కూడా చెప్పుకుందాం. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత విన్నను తనివి తీరదు. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణములు చదువుట లేక వినుట, సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడెదరని
వశిష్ఠుల వారు వివరించిరి. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని ప్రార్థించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన వారు ధనవంతులై వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులైందన్ను నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపముంచవలెను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణునుగా జన్మింతురు. ఇతరులు ఉంచిన దీపమును ఎగత్రోసి వత్తి చేసిన ఎడల, వృద్ధి చేసిన ఎడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారలకు సమస్త పాపములు హరించుకుపోవును. అందులకు ఒక కథ గలదు, వినుము. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుగా ఆ పాడుబడిన దేవాలయమున శుభ్రముగా ఊడ్చి నీళ్లుతో కళ్ళాపు చల్లి బొట్టు పెట్టి పక్కన సాలగ్రామమును పెట్టి ప్రముదలు పెట్టి దూదితో ఒత్తి చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూసికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలా వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వ్రత్తిని తినవలసినదేమోనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుని పోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందులకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూసికమును. రాత్రి నేను ఆహారమును వెతుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి తిని ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండిన వత్తిని తినవలెనని దానిని నోట కరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండిన నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కాని మహానుభావ, నేను ఎందుకీ మూసిక జన్మమెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో చెప్పుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాసాపరుడవై దైవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకి అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొనుమని మోక్షము పొందుదు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. మనము ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించటం వల్ల కార్తీక మాసంలోకనే కాదు ఎప్పుడైనా చాలా పుణ్యం వస్తుందనేది పెద్దలు చెప్పిన విషయం అండి. కాబట్టి మనం ఎప్పుడైనా కొండెక్కిన దీపాన్ని వెలిగించటం చాలా శ్రేయస్కరం. 16వ అధ్యాయం రేపు చెప్పుకుందాం.